ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చాలామంది న్యూ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే రకరకాలైనటువంటి డైట్ గోల్స్ పాటించాలి అని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని విషయాల గురించి నేను ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాను. మీకు హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఆల్రెడీ ఉన్నట్లయితే, డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు మీ యొక్క డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో లేదా క్వాలిఫైడ్ డైటీషియన్తో మాత్రమే డిస్కస్ చేసి పాటించాలి. ఇది నేను చెప్పేది జనరల్ కాంటెంట్ మాత్రమే. మొట్టమొదటి విషయం, సమయానికి తింటాం. ఇది చాలా అవసరం. లేనట్లయితే గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, లేకపోతే డయాబెటీస్ లాంటివి ఉన్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, లో షుగర్ కావటం కావచ్చు, ఇట్లాంటివి జరగచ్చు. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే టైంకి తినాలి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? 7 o'clock in the morning, మ్యాక్సిమం 8 o'clockకి అయిపోవాలి. లంచ్ అనేది 12:30, మ్యాక్సిమం 1:30 లోపు అయిపోవాలి. అంతేకాని మధ్యాహ్నం లంచ్ అనేది 3 తింటాం అయితే సరికాదు. రాత్రి డిన్నర్ కూడా వీలున్నంత వరకు ఎర్లీగా చేసేయాలి. 6-7 రాత్రి కనుక చేసినట్లయితే 6-7 మధ్య చాలా హెల్త్ డిజార్డర్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒబేసిటీ కావచ్చు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాం కావచ్చు, ఇట్లాంటివన్నీ. సో ఎర్లీగా ఫుడ్ తినేయటం అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, టైం తింటాం పక్కన పెడితే ఎట్లాంటి ఫుడ్ తింటున్నాం అనేది కనుక చూసినట్లయితే మన ఫుడ్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. కనీసం 4-5 సార్లు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అది కూడా హై పోర్షన్ సైజ్ కాదు, లిమిటెడ్ పోర్షన్ సైజ్. ఫ్రూట్స్ తినమన్నాను కదా అని చెప్పి జ్యూసెస్ లాంటివి వాటి జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. స్మూతీస్ వాటి జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం అసలే లేదు. మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తింటేనే మంచిది. ఎందుకంటే ఫైబర్ కాంటెంట్ సరిగ్గా వస్తుంది, అలానే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది ఇంకొక సూత్రం. నెక్స్ట్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మన యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో సరిగ్గా సిరియల్స్, నట్స్, లెగ్యూమ్స్ లాంటివి ఉండేట్టు చూసుకోవాలి. పప్పు పదార్థాలు, అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నట్స్, సీడ్స్ లాంటివి కూడా మనం వాడుకోవాలి. వీటిని బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదా మనం వాటిని స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అలానే గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ విషయం ఫ్యాట్ గురించి. చాలామంది ఏంటంటే ఎట్లా పడితే అట్లా ఈ గ్రీజీ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. వీలున్నంత వరకు జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటి వల్ల రకరకాలైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు. ఇటువంటి జబ్బులు రాకూడదంటే వీలున్నంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. జంక్ ఫుడ్స్ అంటే కేవలం పిజ్జాలు, బర్గర్లు మాత్రమే కాదు, పునుగులు, సమోసాలు, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ కిందే వస్తాయి. నెక్స్ట్ పాయింట్, వీలున్నంత వరకు హోమ్ ఫుడ్ తినండి. బయట ఫుడ్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. మన హోమ్ ఫుడ్లో అట్లీస్ట్ మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, ఏ పదార్థాలు వాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. బయట తినే ఫుడ్స్లో మనకు తెలియదు వాళ్ళు ఏమేస్తారు అనేది. ముఖ్యంగా రోడ్ సైడ్ అయితే తినద్దు, ఎందుకంటే అక్కడ దుమ్ము ధూళి వల్ల కొత్త జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హోటల్స్లో కూడా, రెస్టారెంట్స్లో కూడా మన గ్యారంటీ లేదు కాబట్టి మనకి 100% భరోసా ఉండేటువంటి చోట్ల మాత్రమే మనం బయట తిన్నప్పుడు తినాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా తినకూడదు. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే వీలైనంత వరకు మన ఫుడ్కి వాడేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్కి దూరంగా ఉండేట్టు చూసుకుంటూ, మనం ఇనుముతో కానీ, లేకపోతే స్టీల్తో కానీ, లేకపోతే వేరే మెటల్స్, కాపర్ లాంటి వాటితో కొన్నిసార్లు చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాటిని వాడాలి. అంతే తప్పితే ప్లాస్టిక్ కంటైనర్స్ మాత్రం దయచేసి వాడద్దు. ఎందుకంటే నానో ప్లాస్టిక్ వల్ల రకరకాలైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అలానే మనం మంచినీళ్ళు కోసం తీసుకువెళ్ళేటువంటి బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు. స్టీల్ బాటిల్స్ మాత్రమే వాడండి, లేదా గాజు బాటిల్స్ వాడండి. అట్లా కనుక వాడుకున్నట్లయితే కనుక మనకి చాలా జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కుదిరితే కూరగాయలని, పళ్ళని మన ఇంట్లోనే పండించుకున్నట్లయితే కనుక వాటి రుచి అమోఘంగా ఉంటుంది. వాటికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి వాటిని మనం వేయకుండా ఇంకా పండించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా మనం ఫుడ్కి సంబంధించి రకరకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే కనుక, అలవాటు కనుక ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే, దయచేసి
రెడ్ మీట్కి దూరంగా ఉండండి. రెడ్ మీట్ అంటే మటన్, అలానే ఆ గోట్ ఏదైతే ఉందో వీటిని మనం రెడ్ మీట్ అంటాం కాబట్టి వాటిని దూరంగా ఉంటే కనుక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ లాంటివి కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ కావచ్చు వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు చికెన్, ఫిష్ లాంటి వాటిని మాత్రమే కన్జ్యూమ్ చేయండి. అది కూడా ఫ్రై చేయకుండా హెల్దీగా చేసుకుని మాత్రమే తినండి. ఇవి జనరల్ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్. I hope you all would follow these principles and have a healthy and happy 2025 and beyond. Take care.